మల్కాజ్గిరి నియోజకవర్గంలో 22A నిషేధిత జాబితాలో చేర్చబడిన సర్వే నెంబర్లు వెంటనే రద్దు చేయాలని నిరసిస్తూ ఈ రోజు నెరన్మెట్ వాజ్పేయి నగర్ లో బాధిత కాలనీ సంఘాలతో బీఆర్ఎస్ సభ ఏర్పాటు చేసింది. సభకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కాలనీ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం 22A నిషేధిత జాబితా పేరుపై ప్రజలను దోపిడీ చేస్తోందని, నిషేధిత జాబితా కారణంగా మల్కాజ్గిరిలో సుమారు 30,000 కుటుంబాలపై ఈ భారం పడుతుందని తెలిపారు. కేవలం 30% కమిషన్ కోసమే ప్రభుత్వం పేద ప్రజల ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా నిషేధిత జాబితాలో చేరడం కారణంగానే ఈ రోజు రెవెన్యూ మంత్రి క్షమాపణ చెప్తున్నారని వ్యాఖ్యానించారు. మంత్రి చేసిన తప్పులను అధికారులపై నెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని, తక్షణమే చేసిన తప్పుకు బాధ్యతగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూడా కనీసం మనకు హ్యాపీగా ఉండేది లేదు. ఈ విధంగా మనకు కనీసం మళ్ళీ మనకు ముందు కనీసం ఏ విధంగా మనం హ్యాపీగా ఫీల్ అయినామో, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు మనకు నిజ స్వరూపం చూపిస్తున్నారు. వాళ్ళు ఏమిటి, వాళ్ళ శక్తి ఏమిటి అని చెప్పి ఇప్పుడు అలాంటిది లేకుండా మన గౌరవాలు కాపాడుకోవాలి. మనం ఈ విధంగా కనీసం మనం రికమెండేషన్ స్టార్ట్ ఇచ్చాము. కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇండియన్ వాటర్ దట్ ఈస్ నాట్ ద గవర్నమెంట్ ల్యాండ్, ఇది భూదాన్ ల్యాండ్. కనీసం సృష్టించిన దేవుడు కూడా ఇది బ్యానర్స్ పెట్టలేదు, ఏది లేదు. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రం మనం సృష్టించ ఆ 4 రోజులు మాత్రం హ్యాపీ ఉండేదానికి దేవుడు మనం పంపించాడు. ఇక్కడ వచ్చిన తర్వాత మంచిగా చేసిన తర్వాత మనసు నిశ్చజన్మ ఏ విధంగా వృద్ధం చేసిన కుక్కలు, పిల్లులు గంది తప్పులు చేస్తున్నారు వచ్చిన గవర్నమెంట్ అందరి. ఇప్పుడు నేను ఎందుకు రిప్రజెంటేషన్ కూడా మనకు మన ఎమ్మెల్యే గారికి ఇప్పుడు గౌరవ ఎమ్మెల్సీ దాసో శ్రావణ్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. సభకు వర్గంలో రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశత్వంగా అమలు చేస్తున్నటువంటి దీనికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు విచ్చేసినటువంటి మనందరికీ అండగా ఉంటూ మనతో పాటు ఈ పోరాటానికి మద్దతు తెలిపేందుకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు మరి రాజశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గ సీనియర్ నాయకులు నందికంటి శ్రీధర్ గారు, తెలంగాణ ఉద్యమకారులు బండారు లక్ష్మారెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి వివిధ డివిజన్ల అధ్యక్షులు, కార్పొరేటర్లు, వివిధ కాలనీలకు సంబంధించినటువంటి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వారు, ప్రజల ఆస్తులపై నీ ఇష్టం ఉన్నట్టు పెత్తనం చేస్తే ఈ ప్రజలందరూ కలిసి నీ ప్రభుత్వాన్ని పాతర పెడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. సో మిత్రులారా, డెఫినెట్ గా బీఆర్ఎస్ మీ వెనుక ఉంటది. మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా పోరాటం చేస్తాం. రేపు అసెంబ్లీలో కూడా అసెంబ్లీని స్తంభింపజేసైనా ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ నిషేధిత భూముల జాబితాను పూర్తిగా తొలగించేదాకా కూడా ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రజల పక్షాన, రైతుల పక్షాన, అందరి పక్షాన కూడా మేము పోరాడతాం. మీకోసం ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. మీరెవ్వరు కూడా అధైర్యపడొద్దు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. గవర్నమెంట్ పెట్టిన టోల్ ఫ్రీ నంబర్ పనిచేస్తలేదు, కానీ మీకు జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉంటాయి. జనతా గ్యారేజ్ అంటే మీకు తెలుసు, తెలంగాణ భవన్ మూసీలో పేదల ఇళ్లు కూలగొడుతుంటే మూసీ ప్రాంత ప్రజలు జనతా గ్యారేజ్ తలుపులు దోసుకొని వచ్చిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళకి అండగా ఉన్నది, వాళ్ళని కాపాడుకున్నది. నేను ఈ మల్కాజ్గిరి నుంచి కూడా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు నేను భరోసా ఇస్తా ఉన్నా, అధైర్యపడకండి. మీకోసం జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉన్నాయి. ఎవరైనా రావచ్చు. ఎవరికి ఇబ్బంది కలిగినా, ఎవడు మిమ్మల్ని పర్సెంటేజ్ అడిగినా, ఎవడు మిమ్మల్ని భయపెట్టినా, మీ ప్లాట్ ఎవడు కబ్జా పెట్టినా జనతా గ్యారేజ్ మీకోసం రెడీగా ఉన్నది. రండి, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మిమ్మల్ని మేము కాపాడుకుంటాం. మేము ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని ఫలంగా పెట్టిన నాయకుడు కేసీఆర్.
ఈ రాష్ట్ర ప్రజలకు కష్టం వస్తే, ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగితే కేసీఆర్ గారి నాయకత్వంలో యావత్ బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. ధైర్యంగా ఉండండి. ఏ ఇబ్బంది వచ్చినా నేరుగా మా జనతా గ్యారేజ్ కు, తెలంగాణ భవన్ కు రండి, మా దృష్టికి తీసుకురండి. మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. జై తెలంగాణ. ఈ యొక్క నిషేధిత జాబితాలో పెట్టిండ్రన్న. మాకు వక్ఫ్ బోర్డ్ లో ఇంతకు ముందు ఎప్పుడు కూడా నిషేధిత జాబితాలో లేకుండే. ఒక 20 ఎకరాలు కబ్జా పెట్టుకోవడానికి దాన్ని కూడా నిషేధిత జాబితాలకు తీసుకొచ్చిండ్రు. అసలు ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే అనేక ప్రాంతాలు అసలు వాళ్ళకి అర్థమే అవుతలేదు. ఇప్పుడు ఇంతకు ముందు బాబు చెప్పినట్టు ఒక డిఫెన్స్ కాలనీ, ఇంతకుముందు ఒక జూపల్లి హోమ్స్, వాళ్ళు ఒక చట్టబద్ధంగా కొనుక్కున్న ఆస్తిని వీళ్ళు ముటేషన్ చేయని కారణంగా, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వీటిని అన్నిటిపైన కూడా నిషేధంలోకి పెట్టడం జరిగింది. వీటిపైన మేము సమగ్రంగా పోరాడుతున్నాం. మొన్న ఒక 6 నెలలు వక్ఫ్ బోర్డ్ దగ్గర తిరిగి, అయ్యా మీరు ఇది తప్పు చేస్తున్నారు, మీరు ఇన్ని ఇండ్లని మీరు ఈ విధంగా చేయొద్దు, మీరు అంటే ఆస్తి యజమానులని ఇబ్బంది పెట్టొద్దు అని అనుకునే మొన్ననే ఒక ఆర్డర్ ఇచ్చిండ్రు. 10,000 ఇండ్లని దాని నుంచి రిలీజ్ చేయించుకోగలిగినాం. ఇంకా అనేక పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా చెప్పుకుంటూ పోతుంటే మా దగ్గర 30,000 ఇండ్లని, అవి అంటే ఇండ్లు అన్నప్పుడు ఒక చిన్న సెంటిమెంట్. ఒక ఇల్లు అన్నప్పుడు మనం జీవితకాలం కష్టపడి ఒక చెమటోడ్చి, మనం ఇంతకు ముందు దాసోజి రానన్న చెప్పి రక్త మాంసం పెట్టి మనం ఒక ఇల్లు కట్టుకుంటాం. ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కట్టుకునే ఇండ్లని సడన్ గా ఓ బిడ్డ పెళ్లి చేద్దాం, ఇవాళ బ్యాంక్ లోనికి పోదాం అని అనగానే వాళ్ళు సబ్ రిజిస్టర్ కార్యాలయం వెళ్ళగానే అక్కడ వాళ్ళు అంటుండ్రు మీది నిషేధిత జాబితాలో ఉంది. నిషేధిత జాబితాలో ఎందుకున్నది మాది? ఇగో దీనికి లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి, దీనికి సంబంధించిన గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్లు ఉన్నాయి, ప్రతి ఒక్క కాగితం వాళ్ళ ముంగడ పెట్టిన. అసలు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని బయటికి గెంటేయడము ఏంది అంటే, మళ్ళా ఒక 50,000 1,00,000 రూపాయలు తీసుకురండి ఏదైనా చూద్దాం అనే విధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలు, ఎంఆర్ఓ కార్యాలయాలు తయారైన సందర్భం మేము చూస్తున్నామన్నా. దీని నుంచి మీరు ఎలాగైనా మాకు ఒక స్ఫూర్తిని నింపి పోరాటం చేసి మా యొక్క ఈ ఆస్తులను కాపాడాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంకా అనేక ఉదాహరణలు చెప్పాలని ఉంది, కానీ మీరైతే ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఉద్దేశంతో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై తెలంగాణ. ట్యాక్స్ కడుతున్నాం, ట్యాక్స్ డబుల్ ట్యాక్స్ అయిపోతుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మొత్తం నాశనం చేస్తున్నారు, పబ్లిక్ పిక్చర్లు చేస్తున్నారు. ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా కానీ కొద్దిగా చేస్తారని మాకు ఆశ ఉంది. దీంతో అన్ని ఉన్నాయి, అయినా కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు సబ్ రిజిస్టర్ గారు. ఎందుకని చెప్పి వెళ్ళి అడిగితే ఇది 22A కిందకు ఉంది. అదేంటి ఇది లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఫ్రమ్ పాస్ట్ 5 years నుంచి అన్నీ ఉన్నాక ఎందుకు ఫ్రమ్ పాస్ట్ 40 years నుంచి ఉన్నాయి కదా, ఎందుకు చేస్తున్నారు అంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్తారు, దీంట్లో 22Aలో వేస్తారు, సో వీ కాంట్ రిజిస్టర్ అని చెప్పారు. మరి ఎలా ఏంటి ప్రాసెస్ ఏంటంటే అడిగితే కలెక్టర్ నుంచి ఎన్ఓసి తీసుకురమ్మని చెప్పారు. కలెక్టర్ ఆర్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే తనేమో ఇవి మాకు తెలియదు, ఇది ఎలా చేయాలో, ప్రాసెస్ కూడా ఎలా చేయాలో అని అంటున్నారు. అది కాదు మేడం, మనకి ఎన్ఓసి మీరే వేశారు కదా, ఇక్కడ మనకి నోటీస్ ఉంది, నోటీస్ డౌన్లోడ్ చేసుకున్నాను గవర్నమెంట్ పోర్టల్లో ఉంటే, IGRS గవర్నమెంట్ పోర్టల్లో ఉంటే, ఆ పోర్టల్లో డౌన్లోడ్ చేసుకుంటే ఓకే మాదే పడిందేమో, మా ప్లాటే పడిందేమో అనుకుంటే టోటల్లీ డిఫెన్స్ కాలనీ, ఈవెన్ భవన్ స్కూల్ కూడా పడింది, 50 acres భవన్ స్కూల్ పడింది. అట్లా చాలా ప్లాట్స్, ఆల్మోస్ట్ 137 ప్లాట్స్, ఎకర్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్ ఓన్లీ ఈ డివిజన్లోనే పడ్డది. సో ఇలా పడితే సామాన్యులకు చాలా ఇబ్బంది పడుతుంది. యాక్చువల్లీ ఇది చాలా తప్పండి, ఇలా చేయకూడదు. నాకు అనిపించింది పర్సనల్గా, నేనే ఫేస్ చేశాను. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే కలెక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు, కలెక్టర్ దగ్గరికి వెళ్తే ULC అంటారు, ULC దగ్గరికి వెళ్తే మళ్ళీ RDO దగ్గరికి వెళ్ళమంటారు, RDO నుంచి మళ్ళీ MRO, ఇలా తిప్పుతున్నారండి. కామన్ పీపుల్ని ఇలా తిప్పితే 1-2 months 3 months ఇలా తిప్పితే అది చాలా టైం వేస్ట్ కదా. చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది పడుతుంది. ఇలా చేయడం చాలా తప్పని నా ఉద్దేశం. ఇలా కొనసాగితే ఎవరు రియల్ ఎస్టేటే కాదు ఏది పనిచేయదు, ఫ్యూచర్లో చాలా దెబ్బతింటారు. హైదరాబాద్ అనేది ఇండియాలో మీకు తెలుసు, ఇండియాలో ఎంత పెద్ద ప్లేస్, ఎంత పెద్ద అది, కానీ ఇలా రియల్ ఎస్టేట్ మొత్తం ఆపేస్తుంటే IT ఎంప్లాయీస్ అయినా ఎవరైనా చాలా ఇబ్బంది పడతారు కదా, వెళ్ళిపోతారు. ఎవరు కొనడానికి ముందు కూడా రారు, ఫ్లాట్స్ కొనడానికైనా దేనికైనా. నా ఉద్దేశం ఇది చాలా తప్పండి. ఓకే, థ్యాంక్ యూ.